జనసేన కుదించుకున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీ కొన్ని స్థానాలను పట్టుబట్టడంతో జనసేన కొన్ని అసెంబ్లీ స్థానాలను కూడా త్యాగం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ కోసం 24 నుంచి 22 స్థానాలకు అసెంబ్లీ స్థానాలను తగ్గించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 8 అసెంబ్లీ 6 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు జనసేనకు 3 పార్లమెంటు 24 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. బీజేపీతో జరిగిన చర్చల్లో మొత్తం మిత్రపక్షాలకు 8 పార్లమెంటు స్థానాలు 30 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన ఒక పార్లమెంటు స్థానాన్ని 2 అసెంబ్లీ స్థానాలను కుదించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో 3 పార్టీల పొత్తుకు సంబంధించి ఉమ్మడి ప్రకటన చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉమ్మడి ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పొత్తు గురించి ఎప్పుడు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది? అలాగే జనసేనకు కేటాయించిన సీట్లలో కూడా కొన్ని సీట్లను జనసేన తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయా? అమిత్ షాతో జరిగిన పవన్ చంద్రబాబు పొత్తుకు సంబంధించిన ఇవైతే కాస్త సుఖమయమై పొత్తుకు సంబంధించి ఎన్డీఏలో చేరడం మాత్రం ఖరారైంది. అయితే ఎప్పుడు అధికార ప్రకటన ఉంటుంది 3 పార్టీలకు సంబంధించి టికెట్ల విషయంలోని అంశంలో మాత్రం ఈరోజు బహుశా ఉండకపోవచ్చు అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. బహుశా రేపు విజయవాడలో రేపు మధ్యాహ్నం నోవేటల్లో పురంధేశ్వరి తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఎంపీలకు సంబంధించిన పొత్తులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే మాట్లాడతారనేది ఒక సమాచారం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఎంపీల విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. ఎంపీలు మొత్తం కూడా 8 స్థానాలను బీజేపీ అడిగింది. సో బీజేపీ అడిగిన స్థానాల్లో ఖచ్చితంగా దాదాపుగా దీనికంటే ముందు 10 స్థానాల వరకు అడిగిన పరిస్థితి ఉంది. కానీ 8 స్థానాల్లో అడిగిన నేపథ్యంలో బీజేపీకి 6 సీట్లు, అలాగే జనసేన 2 సీట్లు. కానీ జనసేన 3 సీట్లు ఉన్న జనసేన 2 సీట్లకి తగ్గింది. అంటే 1 సీటుని త్యాగం చేసిన పరిస్థితి. కేవలం బీజేపీ కోసం తన 1 సీటును కూడా త్యాగం చేసి 2 సీట్లకి సిద్ధమైంది ఎంపీగా పోటీ చేయాలని. దాంతో బీజేపీ 6 సీట్లలో పోటీ చేస్తుంది, జనసేన 2 సీట్లు పోటీ చేస్తున్న నేపథ్యంలో మొత్తం 8 సీట్లు ఖరారైనట్టుగా స్పష్టంగా ఉంటుంది. దీంట్లో ఎటువంటి ఇష్యూస్ లేవు. ఎందుకంటే ఆల్రెడీ జనసేన కూడా క్లియర్గా 1 స్థానాన్ని, ఎంపీ స్థానాన్ని తగ్గించుకునే దానికి సిద్ధపడింది. సో ఇప్పుడు సమస్య అంతా ఎంపీలకు సంబంధించిన దాంట్లో ఉన్న ముగ్గురులో నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఆర్టీఓ ఎక్స్క్లూజివ్గా ఇచ్చింది. ఉన్న ముగ్గురులో ఎవరికి తగ్గిస్తారు, ఎవరికి సీటు ఉండదు అనే అంశం మీద కూడా మనం చూడాల్సిన పరిస్థితి అవుతుంది. సో ఎంపీలని కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఎమ్మెల్యేల విషయంలో టీడీపీ ఒకటే చెప్పింది, జనసేన బీజేపీ ఇద్దరు కలిసి 30 సీట్లు ఇస్తాం. అది మీరు ఎన్ని సీట్లు పంచుకుంటారు మీ ఇష్టం, అది మీ ఇద్దరి మధ్య జరగాల్సిన ఒప్పందం, దాంతో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, మేమైతే 30 సీట్లు మీకు ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. ఆ 30 సీట్లకు సంబంధించిన వ్యవహారంలో ఎలా పంచుకుంటారు ఏంటి అనే అంశం మీద మాత్రం మీరిద్దరు కలిసి కూర్చొని డిసైడ్ చేసుకోండి అని చెప్పిన నేపథ్యంలో అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్కి తెలుగుదేశానికి మధ్య జరిగిన పొత్తులో 24 అసెంబ్లీ సీట్లు జనసేనకు కేటాయించిన పరిస్థితి. సో ఈ 24 సీట్లకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు అంటే 24 ఉంటే ఇంకా మిగిలినవి 6 మాత్రమే బీజేపీ దక్కే అవకాశం ఉంది. కానీ బీజేపీ పట్టుపడుతున్న నేపథ్యంలో 8 స్థానాల వరకు చాలా గట్టిగా పట్టుపడుతుంది బీజేపీ. దీంతో జనసేన మరో 2 స్థానాలని త్యాగం చేసే పరిస్థితి ఉంటుంది అనేది బీజేపీ నుంచి అందుతున్న సమాచారం. అలాగే జనసేనలో కొంత నేతలు కూడా చెప్తున్న సమాచారం అయితే స్పష్టంగా ఉంది. అంటే ఇప్పుడు ఎంపీలో 1 స్థానాన్ని త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం. ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో 2 అసెంబ్లీ స్థానాలను కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి రాబోతుంది అనేది. అయితే పొత్తులకు సంబంధించిన వ్యవహారంలో రేపు అధికార ప్రకటన జరిగే ప్రయత్నంలో కూడా ముందుగా కేవలం ఎంపీలకు సంబంధించిన వ్యవహారాన్ని మాత్రమే చెప్తారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారాన్ని ఇప్పుడు మాట్లాడేది పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ ఇంకా సీట్లు తర్వాత ఎవరెవరికి ఎక్కడివ్వాలి అనే అంశం మీద ఎంపీల విషయంలో మాత్రం ఒకవేళ మళ్ళీ జనసేన క్లారిటీ వచ్చేసింది. రైట్, జనసేన సీట్లను తగ్గించుకునే పరిస్థితి వస్తే మళ్ళీ గందరగోళం తలెత్తే అవకాశం ఉందా? ఎస్, అందుకనే ఇప్పటికే 24 సీట్లు
మాత్రమే తీసుకున్నారని చెప్పి ఇప్పుడు బీజేపీ అంటే జనసేన టీడీపీ పొత్తులో కేవలం 24 సీట్లకే పరిమితమయ్యామనే అంశం మీదనే పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్కి సంబంధించిన సామాజిక వర్గం కావచ్చు, ఇప్పటికీ కొంత రప్చర్ జరుగుతుంది. జనసేనకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా కొంత డిస్టర్బ్లో ఉంది. మరోవైపు కొందరు నేతలు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేశారు దాదాపుగా వారం రోజుల పాటు. ఇప్పుడు మరో 2 సీట్లు కూడా తగ్గిస్తాము, దానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధపడితే ఏం జరుగుతుంది అనే ఒక వాతావరణం అయితే పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఎందుకంటే ఏం జరగబోతుంది, నిజంగానే ఇప్పటికి మళ్ళీ ఇంకొక 2 సీట్లు తగ్గిస్తే ఇంక నువ్వు ఎందుకయ్యా అనే అడిగే పరిస్థితి వస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యవహారంలో కావచ్చు, ఈ సీట్ల సర్దుబాటులో అందుకే బీజేపీ జనసేన రేపు జరగబోయే మీటింగ్లో కూడా కేవలం ఎమ్మెల్యేల ప్రస్తావన అంటే 6+2 మాత్రమే మాట్లాడతారు. అంటే 8కి సంబంధించిన సీట్లకు సంబంధించిన ఎంపీల ప్రస్తావన మాత్రమే ఉంటుంది. తర్వాత అసెంబ్లీకి సంబంధించి ఇంకొక రోజు తీసుకోవాలి, ఇంకొక రోజు చర్చ జరపాలి అనే ఒక అంశంలోకి జనసేన నేతలు అలాగే బీజేపీ నేతలు కూడా వచ్చినట్టుగా కనపడుతోంది. సో అయితే ఇప్పటికిప్పుడు 24 సీట్లలో మరో 2 సీట్లు అసెంబ్లీ సీట్లు కానీ తగ్గితే రోహిత్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు బీజేపీ జనసేన ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉందా? అంతేగా ఖచ్చితంగా దీంట్లో ఇక వేరే ఆలోచన ఏం లేదు. అంటే 30 సీట్లకు సంబంధించిన వ్యవహారం తెలుగుదేశం చాలా క్లారిటీలో ఉంది. మీ ఇద్దరు పొత్తులో 30 అసెంబ్లీ సీట్లు ఇస్తాం, అలాగే ఎంపీలకు సంబంధించి 8 సీట్లు ఇస్తున్నాం. సో దీంట్లో ఎవరికి ఎన్ని సీట్లు కావాలి, ఎవరు ఏం చేసుకుంటారో అది మీరు మాట్లాడుకోవాల్సిన సంబంధం. మాకైతే ఆ వ్యవహారంలో తలదూర్చం అనేది చాలా గట్టిగానే చంద్రబాబు నేతలతో మాట్లాడినట్టుగా ఉంది. అందుకే ఆ 30 సీట్లకు సంబంధించి అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఒకవేళ 6కే పరిమితం అవుతారా, ఎందుకంటే 24 సీట్లు మేము పొత్తులో ఉంటామని జనసేన ఆల్రెడీ ప్రకటించింది కాబట్టి అది కొంత ఇష్యూ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఆ నేపథ్యంలో బీజేపీకి 6 సీట్లే తగులుతాయి. కానీ ఇక్కడ బీజేపీకి సంబంధించి దాదాపుగా ఫస్ట్ 25 సీట్లు చెప్పారు, తర్వాత 13 సీట్లకు వచ్చారు, ఇప్పుడు సోగానికి వచ్చే పరిస్థితి. అంటే 13 నుంచి ఇప్పుడు 6కు వచ్చే పరిస్థితికి వస్తే క్యాడర్లో కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది అనేది కొంత బీజేపీ పవన్ కళ్యాణ్ని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఒక 2 సీట్లన్నా పెంచండి అని కొంత రిక్వెస్ట్గా జరిగే నేపథ్యంలో నిజంగా పవన్ కళ్యాణ్ కానీ ఆ రిక్వెస్ట్ని కానీ యాక్సెప్ట్ చేస్తే ఇప్పటికే ఆయన ఎంపీల విషయంలో యాక్సెప్ట్ చేసి తన ఒక సీట్ని పోగొట్టుకున్నారు, 2 సీట్లకే పరిమితమయ్యారు. మరి ఈ అసెంబ్లీ సీట్లలో కూడా అతను కానీ త్యాగం చేస్తే ఈ 2 సీట్లు ఎక్కడే పోతాయి, ఏ సీట్లు వెళ్ళిపోతాయి మరి? అంటే ఇప్పటికీ ఒక ఇబ్బంది లేదు. కారణం ఏంటంటే జనసేనకి 5 సీట్లు మాత్రమే ప్రకటించారు కాబట్టి 24లో కూడా కేవలం 5 సీట్లు మాత్రమే ప్రకటించారు. నిన్న మొన్న కూడా దాదాపుగా మిగతా అన్ని సీట్లు ప్రకటిస్తారని చెప్పినప్పటికి కూడా ఒక్కసారికి ఢిల్లీకి వెళ్ళాలి బీజేపీ పిలుపుతో వీళ్ళ ఆ సీట్లు కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి. ఇప్పుడు జనసేనలో సీట్ల వ్యవహారం మాత్రం ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయే పరిస్థితి అయితే ఉంది. సో ఈ ఈక్వేషన్స్లో 22 ఇస్తారా, లేదు 24కి కట్టుబడతారా, బీజేపీని ఒప్పించి 6 అసెంబ్లీ సీట్లకి ఒప్పిస్తారా, లేదు వాళ్ళు కోరుకున్నట్టుగా 8 డిమాండ్కి జనసేన తలొగ్గుతుందా? ఈ 2 అంశాలు తేలాల్సిన పరిస్థితి. సో వీటిపైన ఎప్పుడులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? వీటిపైన క్లారిటీ వచ్చి అధికారిక ప్రకటన 3 పార్టీల పొత్తు గురించి ఎప్పుడు చేసే అవకాశం ఉంది? అంటే బహుశా మనకు అంతున్న సమాచారం అయితే రేపు మధ్యాహ్నం 3 పార్టీలకు సంబంధించి ఒక అధికార ప్రకటన అయితే రాబోతుంది. ఆ అధికార ప్రకటనలో అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారం కాకుండా కేవలం ఎంపీల గురించి మాత్రమే రేపు పొత్తుల గురించి మాట్లాడతారు. ఆ 6 స్థానాలు ప్లస్ 2కు సంబంధించిన వ్యవహారం మీదనే ఒక ప్రెస్ మీట్ జరగబోతుంది అనేది ఒక సమాచారం అవుతుంది. ఇప్పటికే కొంతమంది బీజేపీ నేతలు కూడా ఆంధ్రప్రదేశ్కి చేరుకున్నట్టు సమాచారం ఉంది. ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా విజయవాడకి బయలుదేరి వస్తారని ఒక సమాచారం ఉంది. అయితే ఇప్పుడు ఎంపీల విషయం కాకుండా అసెంబ్లీ ప్రస్తావనకు వస్తే మాత్రం అసెంబ్లీలకి సంబంధించి ఈరోజు రేపటి వరకు జరిగే పరిస్థితి అయితే లేదు. కానీ బీజేపీ ఒక మాట అయితే క్లియర్గా చెప్పింది, 12వ తారీఖు లోపల ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా ప్రకటనకు సంబంధించిన మొత్తం కూడా క్లోజ్ చేయండి. మొత్తం వ్యవహారం 12 లోపల క్లోజ్ అయిపోవాల్సిందే. మీరు ఎన్నైనా సరే మీ 30 సీట్లు మీ లోకల్ నేతలు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. అట్ ద సేమ్ టైం ఎంపీలకు సంబంధించిన వ్యవహారాలను కూడా మీరు లోకల్ నేతలు కూర్చొని డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సీట్ల సంఖ్య అయితే క్లియర్ అయింది. అభ్యర్థులకు సంబంధించి లేదు పొత్తులకు సంబంధించి స్థానాల గురించి కొంత 1-2 స్థానాలు మారే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది
రోహిత్. రాడికృష్ణ మోహన్, బీజేపీ జనసేన టీడీపీ పొత్తు ఖరారైపోయింది. కాసేపట్లో నేతలు ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందని భావించారు. కానీ రేపు మధ్యాహ్నానికి ఉమ్మడి ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఒకవేళ పరిణామాలు ఏమన్నా మారితే ఈ రోజు ఉమ్మడి ప్రకటన వచ్చే అవకాశం ఉంది, లేదంటే దాదాపు రేపు ఉమ్మడి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జనసేన బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ 8 పార్లమెంటు స్థానాలు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించింది. బీజేపీ 6 పార్లమెంటు స్థానాలకు పట్టుబట్టడంతో 3 నుంచి 2 ఎంపీ స్థానాలకు జనసేన కుదించుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ కోసం కొన్ని స్థానాలను జనసేన త్యాగం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ కోసం 24 నుంచి 22 స్థానాలకు జనసేన తన సీట్లను తగ్గించుకునే అవకాశం ఉంది అని తెలుస్తోంది. 8 అసెంబ్లీ 6 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఈరోజు రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.